వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ వే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ గుంటూరు, హెల్త్ డిపార్ట్మెంట్ అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. గైడ్లైన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ద పోస్ట్ డైరెక్టర్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అంటిల్ యూనిట్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఇన్ గుంటూరు. నేషనల్ అర్బన్ హెల్త్ కింద మనకు నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. నోటిఫికేషన్ గమనించవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఆర్ ద ఇన్వైటెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్, డిఈఓ, శానిటరీ అటెండెంట్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిక్ ఇన్ యూపీహెచ్సి అండర్ ఎన్యూహెచ్ఎం కింద గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనం ఇక్కడ గమనించవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్ అని ఇచ్చారు. పారామెడికల్ స్టాఫ్, డిఈఓ, శానిటరీ అనేసి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎలిజిబిలిటీ. List of attached copies of the including copy of SS certificate, copy of intermediate certificate, copy of certificate of qualification mentioned against post స్టడీ సర్టిఫికేట్ ప్రతిదీ మనం ఇక్కడ గమనించవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 800 ఓసీ బీసీ క్యాండిడేట్కి పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్కి వచ్చేసి మనకు 500 పే చేయాల్సి వస్తుంది. ద అప్లికేషన్ ఫీజ్ షెల్ బి పేడ్ త్రూఅవుట్ ఆన్లైన్ టు ద యూనియన్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఆన్లైన్ ద్వారా మనం అమౌంట్ని పే చేయాలని చెప్పారు. యూనియన్ బ్యాంక్ వాళ్ళ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేశారు, ఐఎఫ్సి కోడ్ మెన్షన్ చేశారు. ఇన్ ద నేమ్ ఆఫ్ డైరెక్టర్ మెడికల్ హెల్త్ ఆఫీస్ గుంటూరు, పయాబుల్ ఇన్ గుంటూరు మెడికల్ కాలేజ్ బ్రాంచ్ గుంటూరు. ద ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఫర్ షోల్డ్ బి మెన్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడైతే మనకు యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమౌంట్ అయితే ఇక్కడ మనం పే చేయాల్సి వస్తుంది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఇచ్చారు. సెలెక్షన్ ప్రాసెస్ బై మెరిట్. టోటల్గా మనకు 100 మార్క్స్ అనేది సెలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 75 మార్క్స్ వచ్చేది మనం అగ్రిగేట్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద ఆల్ ద ఇయర్స్ ఇన్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మనం ఏదైతే క్వాలిఫికేషన్ పెడుతున్నామో 10th, ఇంటర్ ఏదైనా కానీ దాంట్లో మనం 75 మార్క్స్ అగ్రిగేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్టికులర్ ఆఫ్ వెయిటేజ్ అనేది ఇచ్చారు. పర్టికులర్ ఆఫ్ వెయిటేజ్ వచ్చేసి మనకు 2.5 మార్క్స్ యాజ్ పర్ 6 months ఆఫ్ సర్వీస్ ఇన్ ట్రిపుల్ ఏరియా. ఎవరైతే మనకు బిఫోర్ హెల్త్ డిపార్ట్మెంట్లో ట్రిపుల్ ఏరియాలో వర్క్ చేశారో 6 monthsగా వాళ్ళకు అట్ ద రేట్ ఆఫ్ 2.5 మార్క్స్ అనేది మనకు యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ ఏరియాలో ఎవరైతే మనకు 6 months వర్క్ చేశారో బిఫోర్ వాళ్ళకు 2.0 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ ఇన్ అర్బన్ ఏరియాలో ఎవరైతే పనిచేశారో వాళ్ళకు 1.0 మార్క్స్ అనేది పర్ 6 monthsకి యాడ్ చేయడం జరుగుతుంది. అప్ టు 10 marks and at the rate of 1.0 marks per each completed year after acquiring requesting qualification. No weightage will be given for the service under less than 6 months. ఎవరైతే 6 months అయితే మినిమం వర్క్ చేస్తారో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇస్తారనేది చెప్పారు. ఇక్కడ మార్క్స్ మనకు ఎవరైతే 6 monthsగా తక్కువ పని చేస్తారో వాళ్ళకు ఈ మార్క్ అనేది రావు అని మెన్షన్ చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రికార్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు మనకు ల్యాబ్ టెక్నీషియన్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎస్ఎస్సి డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్సితో పాటు మనకు డిప్లొమా ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఆర్ఎన్ ఇచ్చారు. దీంట్లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్లే కంప్లీట్ ఇయర్ అప్లికేషన్ ట్రైనింగ్ ఇచ్చారు. అదేవిధంగా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ విత్ బీజెడ్సీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫార్మసిస్ట్ చూసుకున్నట్లయితే మనకు డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీకి ఫార్మసిస్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అదేవిధంగా డిఈఓ ఎంట్రీ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి డిగ్రీ విత్ పీజీడీసీ అనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా శానిటరీ అటెండెంట్ ఫార్మేటరీ అని ఇచ్చారు. ఎల్జీఎస్ అంటే లాస్ట్ గేట్ సర్వీస్ అనమాట. ఇది 10th బేస్ మీద మనకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. హౌ టు అప్లై ఇక్కడ ఇచ్చారు. మనకు క్యాండిడేట్ షెల్ బి సబ్మిట్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ ఇన్ ద డ్రాప్ బాక్స్ అరేంజ్డ్ ఇన్ ద డిఎం అండ్ హెచ్ఓ గుంటూరు ద ట్రాట్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. రిజిస్టర్ పోస్ట్ ఇన్ ద రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనం ఇది అప్లికేషన్ అయితే అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. డైరెక్ట్ మెడికల్ హెల్త్ అండ్ ఆఫీస్ గుంటూరు అని ఇక్కడ వాళ్ళ లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది గుంటూరులో. ఆ లొకేషన్కి మనకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనము అప్లై అని చేయొచ్చు. మనకు అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే విజిట్ ఇచ్చారు. విజిట్ వెబ్సైట్ అని ఇచ్చారు. gunturu.ap.gov. అని మెన్షన్ చేయడం. దాంట్లో మనము అఫీషియల్ వెబ్సైట్లో పోయి కూడా చెక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ప్రతిదీ మనం కాపీ జిరాక్స్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ప్రతిదీ మనం గమనించు. లాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఫార్మసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళు ఫిజికల్ సర్టిఫికేట్ హ్యాండిక్యాప్డ్. అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ మనం అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అదే ఇక్కడ వచ్చేసి మనకు 4th క్లాస్ నుండి 10th వరకు మనం ఎక్కడైతే చదివామో దాన్ని స్టడీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ద కంట్రోలింగ్ ఆఫీస్ అని ఇచ్చారు. అది అనదర్ అథారిటీ ఆఫ్ అపాయింటెడ్ అప్లికేషన్ వర్కింగ్ అని ఇచ్చారు. అదేవిధంగా ఫీ పేమెంట్ టు రిసిప్ట్ టు కౌంట్ ఫీల్ షెల్ బి సబ్మిటెడ్ అని ఇచ్చారు. ఇంట్రడక్షన్ క్యాండిడేట్ అని ఇచ్చారు. క్యాస్ట్ సర్టిఫికేట్ చూసుకున్నట్లే మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు కంపల్సరీగా ఇవ్వాలని మెన్షన్ చేయడం జరిగింది.
The general rule 22 a special suspension shall be applied in the appointment of the post subject to various provision in the rule and service rules except in the case of physically handicapped అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళ విధంగా అయితే మనం చూసుకున్నట్లయితే ద జనరల్ రూల్ వచ్చేసి 22 ప్రకారంగా మనకు ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద రిజర్వేషన్ విల్ బి ఉమెన్ వెల్ అప్లై యాజ్ పర్ ద జనరల్ రూల్. ఉమెన్ అయితే ఎవరు ఎలిజిబుల్ అయినా వాళ్ళు యాజ్ పర్ రూల్ కింద నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారు. ఇక్కడ మనం నోటిఫికేషన్లో ఫుల్ నోటిఫికేషన్ గమనించవచ్చు. ప్రతిదీ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమ్యూనిటీ విధంగా మనకు సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్ట్ ఇచ్చారు. అదేవిధంగా దానికి శాలరీ వచ్చేసి 23,393 యాజ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఫార్మసిస్ట్ 1 పోస్ట్ ఉంది. డిఈఓఎస్ 3 పోస్టులు ఉన్నాయి. శానిటరీ అటెండెంట్ ఫార్మసీ ఎల్జీఎస్ అంటే లాస్ట్ ఇయర్ సర్వీస్ మనకు 10th బేస్ మీద వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి. దానికి పర్ మంత్ 15,000 అనేది మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లే మనకు 12 ఉన్నాయి. ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి కాంటాక్ట్ బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఫార్మసిస్ట్ వచ్చేసి కాంటాక్ట్ బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిఈఓ వచ్చేసి అవుట్ సోర్సింగ్ మీద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్జీఎస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ సర్వీస్ మనకు అవుట్ సోర్సింగ్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం నోట్ గమనించవచ్చు. ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ద అబౌవ్ నోటిఫైడ్ పోస్ట్ ఆర్ ద పూర్లీ టెంపరరీ ఆన్ కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ అని ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కాంటాక్ట్ బేస్ అదేవిధంగా అవుట్ సోర్సింగ్ బేస్ కింద ఈ నోటిఫికేషన్ అంటే దీన్ని జాబ్ని మనం తీసుకుంటున్నామని మెన్షన్ చేయడం జరిగింది. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ మే బీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వేకెన్సీస్ మనం పెంచుతాము తగ్గిస్తాము అని మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కరెక్ట్గా యాజ్ పర్ ద ఇంట్రడక్షన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ అట్ ద లెటర్ అని ఇచ్చారు. గవర్నమెంట్ ప్రకారంగా ఈ విధంగా చెప్పారు. చూసుకున్నట్లే మనము ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు గుంటూరు డిస్టిక్ నుండి రావడం జరిగింది. దీనికి వచ్చేసి మనము 22/1కి రావడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోటిఫికేషన్లో ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో ఆఫ్లైన్ ఫామ్ని మనం జిరాక్స్ తీసుకొని ఫుల్ఫిల్ చేయాలి. ప్రతిదీ ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి మనం 2 ఫిబ్రవరి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.